హాయ్ గైస్, వెల్కమ్ టు రిమిస్ కింగ్. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న గ్యారేజ్ టీం ప్రస్తుతం 7 రోజుల పాటు చిన్న షెడ్యూల్ షూటింగ్ లో పూర్తిగా నిమగ్నమైంది. ఇది ముగిసిన వెంటనే కొంత గ్యాప్ తీసుకుని ఆ తర్వాత హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో వేసిన గ్యారేజ్ సెట్ లో మేజర్ షెడ్యూల్ ని చిత్ర టీం ప్లాన్ చేసింది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ సహా ప్రముఖ తారాగణం మీద కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. దీంతో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందన్న విషయంపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ గానీ కనీసం ఎన్టీఆర్ కి సంబంధించి ఏదైనా ఓ ఫోటో అయినా లీక్ అయినా అవుతుందేమోనని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్, ఎందుకంటే ఎన్టీఆర్ న్యూ లుక్ కి సంబంధించి తాజాగా ఓ ఫోటో లీక్ అయింది. ఈ సినిమాలోని విలన్ తో కలిసి ఎన్టీఆర్ దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బ్యాక్ డ్రాప్ లో డంక్ యార్డ్ ఉండడాన్ని బట్టి చూస్తుంటే ముంబై షూటింగ్ నేపథ్యంలోనే ఈ ఫోటో క్లిక్ అనిపించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ లుక్ గురించి మాట్లాడుకుంటే హెయిర్ స్టైల్ పాతది అయినప్పటికీ ట్రిమ్ షేవ్ తో కాస్త డిఫరెంట్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. ఇది కేవలం ఓ సాధారణ ఫోటో కాబట్టి సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఇంకా స్టైలిష్ గా సరికొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఇందులో ఐఐటి స్టూడెంట్ గాను గ్యారేజ్ మెకానిక్ గాను నటిస్తున్నాడు. ఇంతకీ అతని సరసన సమంత, నిత్యమీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ విలన్ రోల్లో కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరగా ముగించేసి ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిస్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.